ఫార్ములా ఈ రేస్ అసలేం జరిగింది? ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో ప్రపంచంలోని టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి. సుమారు 700 కోట్ల రూపాయల మేర ఆర్థిక లబ్ధి తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు నిల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఈ రేస్ నిర్వహించడానికి తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం వ్యయం కేవలం 35 నుండి 40 కోట్ల మధ్యనే ఉంది. ఇది ఇతర చోట్ల నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్లతో పోలిస్తే చాలా తక్కువ. మిగిలిన ఖర్చును రేస్ ప్రమోటర్ గ్రీన్కో భరించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాదు, రాష్ట్ర ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చిందన్నది వాస్తవం. ఈ కార్యక్రమం ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉన్నాయని, దీనివల్ల హైదరాబాద్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మీడియాలో విస్తృతంగా కవరేజ్ వచ్చింది. ఈ రేసును అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని కమిటీ నిర్వహించింది. ఇందులో భాగస్వాములుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, FIA వంటి వారు ఉన్నారు. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేసును 4 పర్యాయాలు నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి గ్రీన్కో వంటి కంపెనీల స్పాన్సర్షిప్ తో విజయవంతంగా నిర్వహించబడింది. అయితే 2024 రేసుకు స్పాన్సర్లు లభించకపోవడంతో ప్రభుత్వం HMDA ద్వారా 50 కోట్ల నిధులను కేటాయించి రేస్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంది. డబ్బు చెల్లించింది అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ఫార్ములా ఈ సంస్థకు. నిధుల విడుదలలో ఉన్న అన్ని నియమాలను పాటించింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2024 రేసును రద్దు చేయడం వల్ల ఈ అంశంలో సాధించిన ప్రగతి పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏకపక్ష నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఫార్ములా ఈ నిర్వాహకులు 50 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఈవెంట్ రద్దుతో హైదరాబాద్ నగరం ఆర్థిక మరియు పర్యాటక ప్రయోజనాలను కోల్పోయింది. ఫార్ములా ఈ అంశంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోయినా రేవంత్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఈ నిధులు పారదర్శకంగా ఉపయోగించబడ్డాయి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనేది స్పష్టంగానే ఉన్నది. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. ఫార్ములా ఈ రేస్ లో ఏదో అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బురద జల్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. పాలనలో ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం అందుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఏదో ఒక విధంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లను వేసి ఏమీ సాధించలేక తాజాగా ఈ రేసు అంశాన్ని తెరమీదికి తెస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీనికి బీజేపీ కూడా వంతుపాడుతుండడం గమనార్హం. ఈ 2 జాతీయ పార్టీలు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ మీద చేస్తున్న ఈ కక్ష సాధింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలు హర్షించారు.